ప్రభుత్వం ఏదైనా పార్టీ ఏదైనా సభలు సమావేశాల సమయంలో పార్టీ జెండాలు తోరణాలు ఏర్పాటు చేసుకోవడం సాధారణం. కానీ అక్కడ మాత్రం 10 రోజులుగా వివాదం ముదురుతూనే ఉంది. మా పార్టీ సమావేశం సందర్భంగా జెండాలు తోరణాలు సర్కిల్లో పెట్టుకున్నాం అని ఒక పార్టీ నేతలు అంటుంటే, మా నేతను అవమానపరిచేలా కావాలనే చేశారని మరో పార్టీ ఆరోపిస్తోంది. చివరికి వివాదం దాడులు కేసులు వరకు చేరింది. ఇప్పుడు ఏకంగా మైనర్ పిల్లలను వివాదంలోకి చేర్చి వారి అరెస్టుకు దారితీసింది. ఇంతకీ ఏంటా జెండాల గోల, ఏంటా కథ? పులివెందుల్లో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి రాజకీయాల్లో ఘర్షణలు వివాదాలు సర్వసాధారణమే. కానీ ఈసారి పార్టీల మధ్య జరుగుతున్న పంచాయతీలో పలువురు మైనర్ బాలురు అరెస్టు కావడం సంచలనంగా మారింది. జెండాల వివాదం ముదిరింది అనడానికి ఈ అరెస్టులే సాక్ష్యమనే చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో జరుగుతుంది. మహానాడు సందర్భంగా పులివెందులను పసుపుమయం చేశారు టీడీపీ నేతలు. భారీగా పసుపు తోరణాలు పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. పులివెందుల్లోని అన్ని సర్కిల్లో టీడీపీ జెండాలే కనిపించాయి. అయితే ఇలా జెండాలు తోరణాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల చుట్టూ కావాలని జెండాలు చుట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల వీటిని తొలగించిన వైసీపీ నేతలను అడ్డుకున్నారు కూడా. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ జెండాల వివాదంలోకి మైనర్లను కూడా లాగారు. మైనర్ పిల్లలతో టీడీపీ జెండాలు తోరణాలు తొలగించి ప్రయత్నం జరిగింది. అంతేకాదు ఈ జెండాలను తొలగించి వాటికి నిప్పు పెట్టారు. వీటిని వీడియోలు తీసి టీడీపీ నేతలు వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు పులివెందుల రాజకీయం మరోసారి హీటెక్కింది. తమ పిల్లలను వదిలిపెట్టమంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు మైనర్ పిల్లల తల్లిదండ్రులు. ఆయన కనంపల్లి నుంచి ఒక అతను తాగొచ్చి మా సందులో పిల్లల్ని ముగ్గురిని పిలిచేపోయినాడు సార్. ఇంటికే గ్రౌండ్ దగ్గర పోదామరా అని క్రికెట్ ఆడేదాని కానీ పోయినారు. వీళ్ళు పోయిన తర్వాత ఆ మంచి జెండాలు పీకి కాల్చేది చేస్తా అంటే వీళ్ళు వచ్చేద్దామని చూసినారు. వచ్చేదే లోపలే అది ఎవరో వీడియో తీసి పెట్టినారంట. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, వాళ్ళ పిల్లల్ని వేసుకొని పోయినారు. మాకు 8 వరకు తెలియదు. వేరే వాళ్ళు చెప్పింది ఇటుకు వచ్చి అడిగినాము. ఇక్కడ లేడు అక్కడ లేడు అని రాత్రి 12 వరకు ఇడే ఉన్నాం. మేము ఉన్న తర్వాత మాకు చూపిలే ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు అడుగుతా అంటే వాళ్ళు పోవడం తప్పు, వాళ్ళ మీద కేసు కట్టినాము, రిమాండ్ అవుతుంది, బెయిల్ పెట్టుకోండి, ఆధార్ కార్డులు జిరాక్స్ చేయండి అని చెప్తున్నాడు సార్. మాకు పిల్లలను చూపియండి సార్ అంటే 1 గంట ఉండండి వస్తారు అంటున్నారు. అది జరిగింది. వీళ్ళు పిల్లోళ్ళు 14 సంవత్సరాల పిల్లోళ్ళు, వాళ్ళకేం తెలియదు. ఇప్పుడు వాడు తాగి చేసినాడు తప్పే, వాడిని ఏమైనా చేసుకోమనండి. వీళ్ళని పిలిచబోయి రాత్రి నుంచి చూపించకుండా కొట్టాల్సినంత వీళ్ళేమో మర్డర్లు చేసినారా ఏమన్నా. పిల్లలకు ఏమీ తెలియదని, మీ రాజకీయాలకు తమ పిల్లల్ని బలి చేయవద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. వాడి ఇంటికాడు ఉన్నాడు నా కొడుకు. నేనైనా అన్నాను, ఎందుకు పిలుచుకుపోతున్నారో ఏం కోసం పిలుచుకుపోతున్నా అని చెప్పినాను. కానీ తనైతే ఏమన్నాడంటే ఎక్కడ లేదులే ఇక్కడే అని చెప్పినాడు. నేనుండి వద్దురా పిలుచుకోపోవద్దు, వానికి ఏం తెలియదు, చిన్నపిల్లడు కదా అంటే లేదు మేము ఇక్కడే పోతున్నాం అన్నట్టు సార్. నేనేదో తిని తీసుకున్నాను అనుకున్నాను. మాకైతే ఏ పగలు లేవు సార్ ఏ పార్టీ మీద. మాకు చంద్రబాబు సార్ మీద పార్టీ లేదు, ఎవరి మీద లేదు సార్. మాకు మా పిల్లలను చూపియాలి సార్. అసలు చిన్నారులను వాడుకొని రాజకీయం ఏంటనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇది కేవలం జెండాల వివాదం మాత్రమే కాదని, జెండాలు తోరణాలను కొందరు యువకులు కావాలని తొలగించారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. అంతేకాదు వారిని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడికి దిగారనేది ఆరోపణ. అందుకే పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయంలో మీకెందుకు ఇలాంటి పనులు అని పోలీసులు ప్రశ్నిస్తే ఎవరో మద్యం తాగించి తమను ఈ పనులు చేయమని చెప్పారట ఆ పిల్లలు. అసలు ఈ వివాదానికి తెరలేపింది ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. తమ పార్టీ సమావేశం సందర్భంగా జెండాలు తోరణాలు ఏర్పాటు చేసుకుంటే మీ అభ్యంతరం ఏంటి అనేది టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మున్సిపాలిటీ అధికారుల అనుమతితోనే ఏర్పాటు చేశామని టీడీపీ చెబుతోంది. అయితే తమ అభిమాన నాయకుడిని కించపరిచేలా ఆయన విగ్రహం చుట్టూ ఎందుకు కట్టారనేది వైసీపీ నేతల ప్రశ్న. ఈ అభిమానం హద్దులు దాటి దాడులు చేసుకునే పరిస్థితి రావడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. అయితే ఇక్కడ అమాయక యువకులను వాడుకుని రాజకీయ దాడులకు ప్రేరేపించడం ఒక సంచలనమని చెప్పాలి. అభం శుభం తెలియని పిల్లలు ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితి. మీ రాజకీయాల కోసం తమలాంటి వారి జీవితాలతో ఆడుకోవద్దని చెబుతున్నారు ఆ తల్లిదండ్రులు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.